ఎక్కడైనా వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడి పేరు చెబితే వెంటనే ఆ ప్రాంత అభివృద్ధి గుర్తుకు రావాలి. ఆ ప్రాంతంలో ఆయన ఆధ్వర్యంలో చేసిన మంచి పనులు జ్ఞప్తికి రావాలి. నియోజకవర్గ ప్రజలకు చేసిన ఎన్నో మేళ్లు స్ఫురణకు రావాలి. కానీ 3 దఫాలుగా విశాఖ తూర్పున వెలగబెడుతున్న రామకృష్ణ పేరు చెప్పగానే కోడి పందేలు, దౌర్జన్యాలు, మద్యం మాఫియా ఆగడాలు, భూదందాలు, పంచాయతీలు, ఇంతకు మించి ఆయన వెలగబెట్టిందేమన్నా ఉందా అంటే సొంత పార్టీ నేతలు కూడా నిజాయితీగా టక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి. ప్రభుత్వం ఉన్నా దాదాపు 10 ఏళ్లు అడ్డగోలుగా నియోజకవర్గంపై పడిపోయి అందిన కాడికి దోచేసిన వెలగపూడికి సరిగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి తారుమారగింది. అసలేమైంది అనుకుంటున్నారా? అయితే పూర్తి వీడియో చూడండి. రామకృష్ణబాబు గతంలో ఇష్టారాజ్యంగా చేసిన దందాలు, వ్యవహారాలు, దౌర్జన్యాలకు దాదాపు 20 నెలలుగా అడ్డుకట్టపడింది. విజయవాడ మాజీ శాసనసభ్యుడు దివంగత వంగవీటి మోహన్ రంగా హత్య కేసులో 3వ నిందితునిగా పరారై ఇక్కడికి వలస వచ్చి ఆనక పరిస్థితులు కలసి రావడంతో ఎమ్మెల్యేగిరి వెలగబెడుతున్న వెలగపూడి విశాఖ సంస్కృతిపై తనదైన విషాన్ని చిమ్ముతూ వచ్చారు. ముందుగా చెప్పాలంటే కోడి పందేలు. గోదావరి జిల్లాలో పెద్ద పండక్కి ఆనవాయితీగా జరిగే సాంప్రదాయ కోడి పందేలకు వెలగపూడి ఇక్కడ జూదం ముసుగు వేసి తెరలేపారు. ఉత్తరాంధ్ర సాంప్రదాయాలకు భిన్నంగా అడ్డగోలుగా కోడి పందేలను దగ్గరుండి నిర్వహించేవారు. ఈ వ్యవహారాలపై 2018లో సాక్షిలో వచ్చిన వరుస కథనాల నేపథ్యంలో అదే ఏడాది కోడి పందేల కేసులో వెలగపూడి అభిమాన సంఘం నేతను పోలీసులు అరెస్టు చేశారు. ఇక 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ జూదం మాటను జరిగే కోడి పందాలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్టపడింది. 5-6 ఏళ్లుగా కోడి పందాల బరలతో విష సంస్కృతితో అల్లాడిన తూర్పు నియోజకవర్గంలో గతేడాది ఒక్క బరి కూడా గీయలేదు. ఇలా వెలగ కోడికి పూర్తిగా రెక్కలు విరిగాయని చెప్పాలి. ఇక వెలగపూడి బ్యాచ్ చేసే దందాలకు 1.5 ఏళ్లుగా పూర్తిగా బ్రేక్ పడింది. తూర్పున అడ్డు అదుపు లేకుండా వెలగపూడి అనుచరులు షాపులు, వాణిజ్య వ్యాపార సంస్థలకు పెట్టే ఇంటెంట్స్ లేకుండా పోయాయి. ఇది మరో భారీ దెబ్బ. దశాబ్దాల మద్యం మాఫియాకు మూకతాడు పడింది. 1.5 ఏళ్ల కిందట వరకు ఒక్క తూర్పు నియోజకవర్గంలోనే కాదు, నగరం మొత్తం మీద మద్యం మాఫియాకు వెలగపూడే నాయకత్వం వహించేవారు. లెక్కకు మించిన బార్ అండ్ రెస్టారెంట్లలో వాటాలున్న బినామీల పేరిట సొంతంగా 4 షాపులు, 2 బార్ అండ్ రెస్టారెంట్లు నిర్వహించేవారు. అరిలోవా, పెదగదిలి, ఎంవిపి కాలనీ, జగదాంబ సెంటర్లలో షాపులు, ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట ఓల్డ్ టౌన్లో బార్లు ఉండేవి. జగదాంబ సెంటర్లో షాపు స్వయంగా వెలగపూడి కుటుంబ సభ్యుల పేరిటే ఉండేది. ఆయా షాపుల్లో కల్తీ మద్యం ఏరులై పారినా దాదాపు 10 ఏళ్లు ఎవ్వరూ పట్టించుకోలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే ఎక్సైజ్ అధికారులు కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపారు. ఆ క్రమంలోనే వెలగపూడి చిట్టాలోని షాపుల్లో వరుసగా కల్తీ మద్యం విక్రయిస్తున్న దాఖలాలు బయటపడ్డాయి. కేసులు నమోదు చేసి పాత్రదారులను అరెస్టు చేశారు. వెంటనే సూత్రధారి వెలగపూడి బయటకు వచ్చి నానా యాగి చేశారు. వెంకోజీపాలెం అక్రమ మద్యం విక్రయిస్తున్న విషయం బయటకు పడి కేసులు రాస్తే వెలగపూడి సీరియస్గా చేసిన యాక్షన్ నవ్వులు పూయించింది. స్టేషన్ వద్దనే నిద్ర చేసి హడావిడి చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దరిమిలా నూతన మద్యం పాలసీ నేపథ్యంలో వెలగపూడి పూర్తిగా బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వహణ నుంచి తప్పుకున్నట్టే చెప్పాలి. అంటే దాదాపు 20 ఏళ్లుగా మద్యం మహమ్మారినే వ్యాపారం కాదు ఆ ముసుగులో దందాలు చేసిన వెలగపూడికి సరిగ్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే చెక్ పడింది.